డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. వినరో కేసినేని నాని వీరగాథలు అన్నట్టు ఈరోజు సాక్షి పత్రిక నిండా పెద్ద పెద్ద హెడ్డింగులతోటి నిండుగా నింపవతల పాడేశారు. టీడీపీలో నుంచి వైసీపీలోకి జంప్ అవబోతున్న కేసినేని నాని, అంటే ఇంకా అవ్వలేదు పూర్తిగా, ఆయన రాజీనామా ఆమోదించగానే వైసీపీలో చేరిపోతాడు. ఇక వైసీపీ నాయకుడి లక్షణాలు అప్పుడే పునికి పుచ్చేసుకున్నాడు అనమాట. ఇక అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇక ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నాము అని అంటే ఈ ఒక సారా ఒకటి ఉందనుకోండి, అది లేదు వాటరే అనుకుందాం. ఆ వాటర్ని ఒక గ్లాసులో పోస్తే ఆ పరిమాణంలోనూ ఆ ఆకారంలోనూ ఉంటుంది, ఇంకొక దాంట్లో పోస్తే ఆ పరిమాణం ఆ ఆకారంలో ఉంటుంది. కానీ వాటర్ అదే. కేసినేని నాని అలాంటోడు. టీడీపీలో పార్టీలో ఉన్నంత కాలం వాళ్ళలాగానే వ్యవహరించాడు. వాళ్ళతో విభేదాలు వచ్చాయి, అవతల వైసీపీలోకి జంప్ అవుదాం అనుకోగానే ఎమ్మటే రంగు మార్చి పడేశాడు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టు టిక్కెట్ పట్టు అన్న జగన్మోహన్ రెడ్డి విధానాన్ని అలాగా ఆయన వాసన తగలంగానే పట్టేశాడనమాట. ఇక చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఇక నోటికి వచ్చినట్టు తిట్టవతలు పాడేశాడు. ఇప్పుడు ఒక పార్టీలోంచి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళని తిట్టే వెళ్ళాలని రూల్ ఏమన్నా ఉంది కాబోలు ఈ రాజకీయ నాయకులు ఏదన్నా ప్రైవేటు డైరీల్లో ఏమన్నా రాసుకున్నారేమో మనకు తెలియదు, కానీ చాలామంది అదే పని చేస్తారు. మొన్న టికెట్ రాలేదు అనగానే వైసీపీలో ఉన్న నా ఈ ఎమ్మెల్యేలు కానీ, అంటే ఎంఎస్ బాబు లేకపోతే ఇక్కడ సింగనమల ఎమ్మెల్యేనో, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించారు, ఆయన విధానాలని తప్పుపట్టారు. దళితులు అంటే అసలు ప్రేమే లేదు నీకు, ఎక్కడుంది చూపించు నాకని ఎంఎస్ బాబు కూడా అడిగాడు. అలాగనే ఇప్పుడు టీడీపీలోంచి వచ్చిన కేసినేని నాని కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. ఇక్కడ టీడీపీలో టికెట్ రాదు అనే విషయం ప్రస్ఫుటంగా తెలిసిపోయింది. కేసినేని చిన్నికి ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొన్న చంద్రబాబు నాయుడు సభకు కూడా నువ్వేం రానక్కర్లేదు, నువ్వు అక్కడేం ఇన్ఛార్జిగా చేయవసరం లేదు, నువ్వు ఆడ ఏం పనులు చేయడానికి వీల్లేదు, మేము మొత్తం ఆయనకు అప్పచెప్పేశాం, ఆల్మోస్ట్ ఆల్ టికెట్ కూడా మీకు లేదు అనే దీంట్లోనే ఆయనకి ఇద్దరు దోతలు వచ్చి మరీ చెప్పెళ్ళారు. ఇక ఆడ నుంచి ఫేస్బుక్లో మొదలుపెట్టాడు నాని. అధినాయకుడు చెప్పిన దానికి మేము శిరస వహిస్తాం, అది ఇది 2 రోజులు ఓదరగొట్టేసి ఇక ఆ తర్వాత చిన్నగా ఇక వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డిని కలవబోతున్నాడని, కలిసేశాడని మన మీడియాలో ప్రచారం కూడా జరిగింది. వాటన్నిటి తరువాత నిన్న డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు నా దగ్గర ఏముంది, మీకు నేను ఎలా ఉపయోగపడతాను అనే విషయం చెప్పాలి కదా. దానికోసం ఒక చిన్న ఝలక్ అనమాట అదొకటి చూపించాడు. కానీ ఆ ఝలక్ చూపించే దాంట్లో నిన్నటి దాకా ఏం మాట్లాడాం, ఈ రోజు ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి కదా. దానికి దీనికి కాంట్రడిక్షన్ కాకుండా చేయాలి. అలా కాంట్రడిక్షన్ ఏదన్నా వచ్చిందనుకోండి మీ క్యారెక్టర్కే దెబ్బ వస్తుంది. అసలు కేసినేని నాని ఎలాంటి వాడు అని ఆలోచించాల్సిన అవసరం వస్తుంది కదా. ఎందుకంటే నిన్నటిదాకా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశాడని పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తామని, పార్లమెంట్లో బీజేపీ నాయకుడు వచ్చి నా భుజం మీద చెయ్యేసి చంద్రబాబు బాగోగుల గురించి కనుక్కున్నాడని, ఇది ఒక పెద్ద అక్రమ కేసు అని నేను వివరించానని, ఇలాంటివన్నీ చెప్పాడు. ఆ పార్టీలో ఉంటున్నాం కాబట్టి, ఆ తీర్థం పుచ్చుకున్నాం కాబట్టి అలా వ్యవహరించాలి అని ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నా కానీ పనికి మాలిన బాబు లోకేష్ ఆఫ్టర్ ఆల్ ఇవేనా మాట్లాడే మాటలు? పనికి మాలిన బాబు అయితే మరి టీడీపీ కూడా పనికి మాలిన టీడీపీ అవ్వాలి. మరి దాంట్లో ఇంతకాలం ఈ పనికి మాలిన కేసినేని నాని ఎందుకున్నాడు అంటే ఆ పనికి మాలిన వాళ్ళతో కలిసి ఉండేది పనికి మాలిన వాళ్ళే కదా. అలాంటి ఈ పనికి మాలిన కేసినేని నాని ఇంతకాలం మరి టీడీపీలో ఎందుకున్నాడో ఆయనకే తెలియదు. ఇక చంద్రబాబు నాయుడు కోసం, ఆ పార్టీ కోసం ఏంటో 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశానని ఆరోపణ. మరి ఎంత ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆ పార్టీ గురించి? మరి ఆ పార్టీ దగ్గర ఏమి లేవా? మొత్తం అంతా ఇతని చేతే ఖర్చు పెట్టించేశాడా? ఎవరికీ తెలియదు. ఆ పార్టీ అలాగనే నడుస్తుందా? దానికి కొన్ని సిద్ధాంతాలు, కొన్ని వ్యవహారాలు, పార్టీ లైన్ అండ్ లెంత్, దానికి నియమ నిబంధనలు అన్నీ ఉంటాయి. అందులో ఒక కేసినేని నాని వచ్చేసి 2,000 కోట్లు ఖర్చు పెట్టేసేస్తుంటే వాళ్ళు చూస్తా ఊరుకుంటారా? వాళ్ళు కూడా వేరే దానికి మిగతా నాయకులు ఎంతమంది లేరు? అందులో కేసినేని నాని ఒక్కడే ఉన్నాడా డబ్బున్నోడు? ఇతనికంటే డబ్బున్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఎందుకంటే పార్టీ పగ్గాలు మరి డబ్బులు ఖర్చు పెడితే వస్తాయని అనుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టే అవకాశం మెండుగా ఉంటుంది కదా. అలాంటివన్నిటినీ కూడా మర్చిపోయి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాను, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది, ఇలాంటి మాటలన్నీ చెప్పి నాతో జీతాలు ఇప్పించారు, శాలరీలు ఇప్పించారు, అవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. మరి ఆ జీతాలు శాలరీలు ఎందుకు కట్టారు? ఎవరు కట్టమన్నాడు మిమ్మల్ని? ఆ పార్టీలో ఉండాలి అని అంటే కట్టాల్సిందే అని వాళ్ళు ఏమన్నా చేస్తుంటే ఆ రోజే బయటకు వచ్చి ఉండాలి. కానీ వ్యవహారం మొత్తం అటు దిప్పి ఇటు దిప్పి తీసుకొచ్చి చూస్తూ ఉంటే ఇది మొత్తంగా కేసినేని నాని వైసీపీ వాసన కోసం చేసిన, అంటే వైసీపీలో టిక్కెట్ పట్టాలి అని అంటే గనక ఏ ఏ రకాలైన వాటన్నిటినీ బయటకు తీసుకురావాలో వాటన్నిటినీ బయటకు దుమ్ము దులిపి తీసి మరి బాగా చేస్తున్నాడు. మరి అక్కడికి వెళ్ళి వాసన తగలంగానే ఈ పని చేసేస్తున్నాడు అని అంటే ఇక వైసీపీలో ఆయనకి టిక్కెట్ వచ్చి ఆయన కలిసి మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తే ఇంకెలా ఉంటుందో, ప్రజల మీద అసలు ఏం చేస్తాడో చూడండి. అమరావతి గురించి కూడా మాట్లాడటం జరిగింది. విజయవాడలో ఫుల్ డెవలప్డ్గా ఉంది, ఇక్కడే పెట్టాల్సింది అమరావతి ఎందుకు, నేను అప్పటి నుంచే అపోజ్ చేస్తున్నానంటే మరి ఆ ముక్క ప్రజలకు చెప్పాల్సింది కదా. అమరావతిలో పెట్టడానికి వీలు లేదు అని నేను అడ్డం పడుతున్నాను అని చెప్పాల్సింది. మిగతా వాళ్ళందరి మీద బాగానే విరుచుకు పడుతున్నాడు కదా. అధినాయకుడు ఉన్నాడని కూడా చూసుకోకుండా మిగతా నాయకులందరి మీద ఎగిరెగిరి పడ్డాడు. అసలు ఆ పార్టీలో ఒక క్రమశిక్షణ ఉండాలి, ఆ క్రమశిక్షణని నాని తప్పుతున్నాడు అనే విషయాన్ని ప్రజలే అర్థం చేసుకునేలాంటి పరిస్థితులన్నీ తీసుకొచ్చి పెట్టాడు. ప్రజలకు డైరెక్ట్గానే కనిపిస్తూ ఉంది. ఒకసారి మరి కేసినేని భవన్లో ఆయన కూర్చునే కుర్చీ వెనకుండే ఫోటో కూడా ఓ పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. ఆ ఫోటోని మార్చాడని, వేరే ఫోటో పెట్టుకున్నాడని, ఆ ఫోటో ఎందుకు పెట్టాడని, అప్పుడే వైసీపీలోకి వెళ్ళిపోతాడేమోననే అనుమానాలు ఉన్నాయని ఇవన్నీ బయటకు వచ్చాయి. వీటన్నిటితో పాటుగా మరి వాళ్ళ అమ్మాయికి ఒక టికెట్టో లేకపోతే విజయవాడ మేయరో ఏదో ఒకటి మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి లైన్లో పెట్టాడు. ఎందుకు? మీలాగనే వాళ్ళు కూడా జపాంగ్ అని ఆటలాడుకోవటం. ఏం నేర్పుతున్నారు మీరు నెక్స్ట్ తరానికి? మీరే ఇలాంటి పద్ధతుల్లో ఉంటే ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి, రాజకీయాల్లో ఎలా ఉండాలి, ప్రజలకు ఎందుకు మనం అందుబాటులో ఉండాలి, లేదా ప్రజలకు ఎందుకు జవాబుదారీతనంగా ఉండాలి అని మీరు వీళ్ళు వైసీపీలో చేరినా, టీడీపీలో ఉన్నా, లేదు బీజేపీలో చేరినా కూడా ఎవడు అడ్డుకునేవాడు ఆపేవాడు ఏం లేడు. అది మీ సొంత ఇష్టం. కానీ బయటకు మీరేం కనిపిస్తూ ఉన్నారు? 2,000 కోట్లు ఖర్చు పెట్టారు అని అంటే మీరు టిక్కెట్ కోసం కానీ లేకపోతే పార్టీ కోసం కానీ అని అంటే మీరు ఎన్ని వేల ఓట్లు కొని ఉంటారు చెప్పండి. మీ మీద కూడా కేసు పెట్టొద్దా? ఓటుకు నోటు కేసు పెట్టాల్సిన అవసరం లేదా? మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద మరి వాళ్ళ కార్యకర్త ఇదే ఆరోపణ చేశాడు. నాకు తెలిసి 2 కోట్లని. మీ ఎంపీ టిక్కెట్కి మీరు ఇంకెంత ఖర్చు పెట్టారో, అసలు ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? మీరు అంత ఖర్చు పెట్టి వస్తున్నారు అని అంటే మళ్ళీ ఏమి ప్రయోజనం ఆశించి వస్తూ ఉన్నారు? ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి ఏం చేయదలుచుకున్నారో అదే ప్రయోజనమే కదా మీకు ఎంపీ టిక్కెట్. ఇలాంటి వాటన్నిటితోటి మీకున్న పరువుని, కొద్దో గొప్ప పరువుని కూడా మీరు తీసుకోవటం తప్ప ఏముంది చెప్పండి. ఇదే ఈరోజు కుండబద్దలు.